స్వామి పాదం మన తల పడమ వైపు అమ్మ పాదం పెట్టి ఆ రెండు పాదాలు కడుగుతున్నట్టుగా భావించండి. స్వామి పాదం కడిగినప్పుడు విభూతి రాసి ఉంటుంది కాబట్టి తెల్లటి పాదోదకం వస్తుంది. అమ్మ పాదం కడిగినప్పుడు లత్తుక రసం రాసి ఉంటుంది కాబట్టి ఎర్రటి పాదోదకం వస్తుంది. ఈ రెండు పాదోదకాలు కూడా మన పాపిట్లో కలుస్తాయమ్మా. అలా పాపిట్లో కలుస్తున్నప్పుడు ఎరుపు తెలుపు కలిస్తే గులాబీ వర్ణం, నాటు గులాబీ అంటారు కదా, సెంటు గులాబీ, నాటు గులాబీ, అలాంటి వర్ణంలో ఆ పాదోదకం వస్తుందన్నమాట. దాన్ని అమృతము అని అంటారు. ఆ అమృతంతో మన శరీరం అంతా కూడాను తడిచినట్టుగా భావించాలన్నమాట. అదే చెప్పాను మీకు మొదట్లోనూ, ఏ పూజా ద్రవ్యాలు ఉన్నా లేకపోయినా కూడా భావన